వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం భారతదేశం మొత్తం పహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి మాట్లాడుతూ ఉన్నది. పహల్గామ్ టెర్రర్ అటాక్ లో 28 మంది అమాయకులు చనిపోయారు. మరో 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఈ టెర్రర్ అటాక్ తోని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిస్టులు మొత్తం వాళ్ళ టూర్లని క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడిగా దీన్ని అభివర్ణించవచ్చు. అయితే ఈ ఉగ్రదాడి దేనితో పోలి ఉంది, ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, ఈ ఉగ్రవాద దాడిని ఎలా ఆపరేట్ చేశారనేది మనం ఒక్కసారి కనుక చూస్తున్నటువంటి ఈ ఉగ్రవాద దాడి 2000-2002లో జరిగిన 2 ఉగ్రదాడులతో కొంత పోలి ఉంది, దగ్గర సంబంధం కలిగి ఉంది. 2000లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ ఉగ్రవాదులు దాదాపు 26 మంది సిక్కులను ఊచకోత కోశారు. దాని తర్వాత 2002లో అమెరికాకు సంబంధించిన కార్యదర్శి ఒకరు మనకి ఇక్కడ వచ్చినప్పుడు దాదాపు 32 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇప్పుడు కూడా అమెరికాకు సంబంధించిన అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశానికి పర్యటనకు వచ్చినప్పుడు ఆ భారతదేశ ప్రధాని సౌదీ పర్యటనలో ఉన్నప్పుడు నిన్న పహల్గామ్లో 2:30 నుంచి 3:30 మధ్యలో మధ్యాహ్నం దాదాపు 28 మందిని అమాయకులను లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన TRFకు సంబంధించిన ఉగ్రవాదులు అత్యంత దారుణంగా పాశవికంగా కాల్చి చంపారు. అయితే ఈ ఉగ్రవాద దాడికి సంబంధించిన మాస్టర్ మైండ్ ఎవడు, వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారనేది చూస్తే వాడు మనకెవరైతే ముంబై బాంబు పేలుళ్ల దాడుల్లో కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ ఉన్నాడో వాడు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు. వానికి అత్యంత సన్నిహితుడైన సైఫుల్లా ఖలీద్ అలియా సైఫుల్లా కసూరియే ఇప్పుడు ఈ ఉగ్రదాడి మాస్టర్ మైండ్గా ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. వీడే సైఫుల్లా ఖలీద్. వీడు హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు, వాని అనుచరుడు. వీడే ఈ మాస్టర్ మైండ్, ఈ 28 మంది చనిపోవడానికి ఈ ఉగ్రదాడికి పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ స్కెచ్ చేసింది వీడే అని తెలుస్తా ఉంది. వీని లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే మోస్ట్ డేంజరస్ ఫెల్లో. వీడు అత్యంత లగ్జరీ కార్లలో తిరుగుతాడు. లష్కరే తోయిబాకు సంబంధించిన టెర్రరిస్టులు అత్యాధునిక ఆయుధాలతో వీని చుట్టూ 3 అంచెల భద్రతతో వీనికి బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వీనికి ఉన్న నేచర్ ఏంటంటే, వీడు ఎందుకు డేంజరస్ అని మనం చెప్పుకోవాలంటే, సాధారణంగా ఒక ఉగ్రవాది ఒక 10 మంది చంపుతాడొచ్చు, 20 మంది చంపుతాడొచ్చు, లేకుంటే ఒక 30 మంది చంపుతాడొచ్చు, ఎంతమంది చంపుతాడొచ్చు. కానీ వీడు ఉగ్రవాదితో పాటు మోటివేటర్. వీడు టెర్రర్ మోటివేటర్. ఎట్లా మోటివేటర్ అంటే, వీడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎవడైతే టెర్రరిస్ట్గా పనికొస్తాడో రిక్రూట్ చేసేది వీడే. ఆ రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళను మైండ్లు మొత్తం మార్చి భారతదేశానికి వ్యతిరేకంగా శ్రీనగర్లోని కాశ్మీర్ను తమ వశం చేసుకోవాలని, కాశ్మీరు స్వేచ్ఛ కోసం, కాశ్మీరు స్వాతంత్రం కోసం ఎవరినైనా చంపాలని ఇట్లా మోటివేట్ చేసే కీలక పర్సన్ వీడు. వీడి ప్రసంగాలు విద్వేష ప్రసంగాలు, భారతదేశానికి సంబంధించిన విషం కక్కే ప్రసంగాలు ఉగ్రవాదుల్లో నరనరాన జీర్ణింపజేయడంలో వీడు సిద్ధహస్తుడు. అందుకే వీడు మోటివేటర్ కాబట్టి పాక్ సైన్యం కూడా వీనికి చాలా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వీడు ఏం చేస్తాడంటే పాక్ సైనికులు ఎప్పుడైనా ఆ ఉత్సాహం కోల్పోయి మన దేశం మీద దాడి చేయడానికి కానీ దేశంతో పోరాడే సమయంలో ఉత్సాహం కోల్పోయినప్పుడు వీడిని పిలిస్తే వీడు అక్కడ పోయి వాళ్ళకు మోటివేట్ చేస్తుంటాడు. భారతదేశం ఎట్లా శత్రు దేశం, భారతీయులందరూ ఎట్లా శత్రువులు, కాశ్మీర్ ఎట్లా తీసుకోవాలి, కాశ్మీర్ స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడాలి, ఎట్లాంటి విద్వేష ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. వీడు ఇటీవల కూడా గత 2-3 నెలల క్రితం పాకిస్తాన్లోని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో పెద్ద బెటాలియన్ ఒకటి ఉంటే ఆ బెటాలియన్కి సంబంధించిన కల్నలు వీడిని పిలిచిండు, చీఫ్ గెస్ట్గా పిలిస్తే వీడు అక్కడ పోయి ఆ ఆర్మీ సైనికులకు మొత్తం మైండ్ వాష్ చేసి తన ప్రసంగం విద్వేష ప్రసంగంతో విద్వేషం వాళ్ళ మైండ్లలో నింపి వచ్చిండు. దానికంటే ముందు కూడా పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తుత్వ అనే ప్రాంతంలో కూడా వీడు ఒక విద్వేష ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఎప్పుడు కాదు, ఈ ఇయర్ 2025 ఫిబ్రవరి 2న ఖైబర్ పంక్తుత్వ ఈ ప్రాంతంలో ఒక విద్వేష ప్రసంగం చేసిను. ఆ విద్వేష ప్రసంగాలు ఏమనంటే 2026 ఫిబ్రవరి 2
2026 ఫిబ్రవరి 2 లోపు కాశ్మీర్ను మనం హస్తగతం చేసుకోబోతున్నాం. కాశ్మీర్కు విముక్తి కల్పించబోతున్నాం. కాశ్మీర్కు స్వాతంత్రం రాబోతుంది. కాశ్మీర్ మన చేతిలోకి రాబోతుందని వీడు ప్రసంగం చేసిండు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఫిబ్రవరి 2న. అయితే దాంతోపాటు అదే సమయంలో వీడు ఏమన్నాడంటే మన జిహాదీలు ఎవరైతే ఉన్నారో మన జిహాదీలు ఇప్పటి నుంచి చాలా దాడులు తీవ్రతరం చేయబోతున్నారు. వాళ్ళ దాడులు చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుందనేలా వీడు అక్కడ ప్రసంగం ఇవ్వడం జరిగింది. ఆ ప్రసంగం తర్వాత కూడా ఈ రెండు ప్రసంగాలు ఒకటి పాక్ ఆర్మీ మోటివేషన్, ఒకటి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగినటువంటి ఈ విద్వేష ప్రసంగం. దీంతో పాటు గత ఏడాది అబోటాబాద్ అనే అడవుల్లో, పాకిస్తాన్లోని అబోటాబాద్ అనే అడవుల్లో లష్కర్-ఏ-తోయిబా పొలిటికల్ వింగ్ ఏదైతే ఉందో అదొక పెద్ద ఆర్మీ అంటారు టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించింది. ఆ అడవుల్లో ర్యాలీకి రిక్రూట్మెంట్ చేయడానికి వీడు చీఫ్ గెస్ట్గా పోయిండు. ఎవడు? సైఫుల్లా ఖలీద్ గాడు. ఈ సైఫుల్లా ఖలీద్ గాడు అబోటాబాద్ అడవుల్లో నిర్వహించిన టెర్రర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్ళిండు. ఆ ర్యాలీలో ఎవరైతే జిహాదీకి పనికొస్తారో, ఎవరైతే టెర్రరిస్టులకు రాణించగలుగుతారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకు మొత్తం శిక్షణ ఇచ్చి కాశ్మీర్ని ఎట్లా సొంతం చేసుకోవాలి, కాశ్మీర్లో సైనికులపై ఎట్లా దాడులు చేయాలి, కాశ్మీర్లో అమాయకులను ఎట్లా బలిగొనాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద వాడు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్తో పాటు టార్గెట్ కిల్లింగ్స్, ముఖ్యంగా టార్గెట్ కిల్లింగ్స్ ఎట్లా చేయాలనే దాని మీద, ఎట్లా చేయాలనే దాని మీద వీడు ట్రైనింగ్ ఇచ్చిండు. ఆ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పాక్ ఆర్మీ సాయంతో వాళ్ళను బార్డర్ దాటించి మనకు జమ్మూ కాశ్మీర్కు లోయలోకి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడైతే శిక్షణ తీసుకొని ఇటువైపు వచ్చారో వాళ్ళు స్లీపర్ సెల్స్గా ఉన్నారు. వీళ్ళ ఈ మనకి ఏదైతే లష్కర్-ఏ-తోయిబా ముసుగు సంస్థగా ఇప్పుడు కొనసాగుతున్న ఈ దాడికి పాల్పడిందో టీఆర్ఎఫ్, ఆ టీఆర్ఎఫ్ నేచర్ ఆఫ్ అటాక్ ఎట్లుంటుందంటే వీళ్ళు సాధారణ జనంలో కలిసిపోతారు. వీళ్ళకు వచ్చే ఆదేశాలను బట్టి కాల్పులు జరిపిన వెంటనే మళ్ళీ సాధారణ జనాలుగా మారిపోతారు. అందుకే వీళ్ళను ఆర్మీ కానీ మన భద్రతా బలగాలు కానీ అంత తేలిగ్గా పసిగట్టలేకపోతా ఉన్నాయి. వీళ్ళకు ఇదొక తరహా వ్యూహం అన్నట్టు. వాళ్ళకి శిక్షణ ఇస్తారు, ఎట్లా సాధారణ జనాల్లో ఎట్లా కలిసిపోవాలి, సాధారణ జనాలతో కలిసిపోయే ఈ దాడికి ఎట్లా పాల్పడాలి, దాడికి పాల్పడిన తర్వాత కూడా ఎట్లా తప్పించుకోవాలి అనే దాని మీద కూడా వీళ్ళకు శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ ఇవ్వడంలో వీడు సిద్ధహస్తుడు. ఇప్పుడు భారతదేశం ముందున్న ఏకైక టార్గెట్ ఎవడైనా ఉన్నాడంటే వాడు సైఫుల్లా ఖలీద్, సైఫుల్లా కసూరి. ఇప్పుడు వీని కోసమే వీడు ఎక్కడ ఉంటాడు అంటే సహజంగా వీడు ఇస్లామాబాద్లోని లష్కర్-ఏ-తోయిబా స్థావరం ఏదైతే ఉందో ఆ స్థావరం నుంచే వీడు అన్ని ఉగ్రవాద కార్యకలాపాలన్నీ ఆపరేట్ చేస్తారనేది మనకు ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. మొత్తానికి మళ్ళీ వీళ్ళని భారతదేశం ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది, వీని టార్గెట్ ఎట్లా చేయబోతున్నది అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్డ్ పల్లవి టీవీ.